ముఖం మార్చుకున్నా ఎలా వచ్చినా ఉగ్రవాద అంతమే భారత్ పంతం. ఇది మోదీ సర్కార్ పట్టుదల. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర సంస్థలకు ఝలకిచ్చిన భారత్ టెర్రరిస్టులకు అసలు సినిమా చూపించేందుకు రెడీ అవుతోంది. ఈసారి దెబ్బ అంతకు మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఉగ్ర సంస్థలను లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేయబోతోంది. దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇజ్రాయెల్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా? ఉగ్రవాదంపై పోరులో భారత్ తగ్గేదేలే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమే. ఉగ్ర సంస్థలకు ఇజ్రాయిల్ మార్క్ ట్రీట్మెంట్. ఇజ్రాయిల్ ఇండియా పరిస్థితులు సేమ. ఉగ్రవాదులకు అసలు సినిమా ముందుందా? 2023 అక్టోబర్ 7 ఇజ్రాయిల్, 2025 ఏప్రిల్ 22 ఇండియాకు. రెండు దేశాలకు ఎదురైన పరిణామాలు సేమ్. అమాయక ప్రాణాలను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. అక్టోబర్ 7 ఘటన తర్వాత ఉగ్ర సంస్థలకు నరకం ఏంటో చూపించడం మొదలుపెట్టింది ఇజ్రాయిల్. ఒక్కో ఉగ్రవాదిని ఇంట్లోకి వెళ్లి మరీ లేపేసింది. హమాస్తో పాటు ఆ సంస్థకు తోడుగా వచ్చిన హిజ్బుల్లా, ఈ రెండింటి వెనక ఉన్న ఇరాన్ అన్నింటి మీద యుద్ధం ప్రకటించింది. ఉగ్రవాది అనేవాడే కాదు, ఉగ్ర మూలం కూడా ఉండొద్దు అన్నట్లుగా దూకుడు చూపిస్తోంది. భారత్ చేసింది కూడా అదే దాదాపుగా. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర సంస్థల పాలిట మరణ శాసనం లిఖించింది. ఒక్క రాత్రిలో భయం ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయం చేసింది. త్రివిధ దళాలు కలిసి ఉగ్రమూకలకు చుక్కలు చూపించాయి. ఈ పరిణామాలతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రేగాయి. నిజానికి ఇజ్రాయిల్ ఇండియాకు మధ్య ఉగ్రవాదంపై పోరాటంలో చాలా పోలికలు ఉన్నాయి. భారత్తో బార్డర్ పంచుకుంటున్న పాక్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంటే, హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా లాంటి సంస్థలకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. అటు ఇజ్రాయిల్, ఇటు ఇండియా రెండు దేశాల సరిహద్దుల్లో మకాం వేస్తున్న ఉగ్రవాద సంస్థలు మారణ హోమానికి పాల్పడుతున్నాయి. అయితే ఉగ్రవాద సంస్థలపై ఇజ్రాయిల్ ఎలాంటి వ్యూహాలతో దూకుడు చూపిస్తుందో భారత్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ఆపరేషన్ సింధూర్తో అదే ప్రూవ్ అయింది కూడా. ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న దేశాలకు వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి అన్నట్లుగా భారత్ చర్యలు కనిపించాయి. అలా వెళ్లి ఉగ్రమూకలకు అరగంట పాటు నరకం చూపించింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య 3 రోజుల తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ ప్రకటించింది కాల్పుల విరమణ మాత్రమే. ఉగ్రవాదంపై పోరాటం, ఆపరేషన్ సింధూర్ ఆగేదే లేదు అని భారత్ సర్కార్ ప్రకటించింది. దేశ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత వైఖరి ఇజ్రాయిల్ తరహా లాంటి మార్పును సూచించింది. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలు తమపై ఎలాంటి ఉగ్రవాద బెదిరింపులు లేదంటే చర్యలు ఎదురైనా తక్షణ యుద్ధ చర్యలకు దిగుతాయి. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలను గుర్తుపట్టలేని స్థితిలోకి తీసుకొచ్చింది భారత ఆర్మీ. ఉగ్రవాదంపై పోరులో ఇది మొదటి స్టెప్ మాత్రమే అన్నట్లుగా సంకేతాలు పంపింది. ఇకపై ఉగ్రవాదం అన్న మాట కూడా వినిపించొద్దు అని ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు ఉగ్రవాద చర్యలను భారత్ జాగ్రత్తగా, చర్చలు, ఓపికతో చేపట్టింది. గతంలో ఉగ్రవాదుల దాడులను ప్రధానంగా అంతర్గత శాంతి భద్రతల సమస్యగా భావించింది. అందుకు తగినట్లుగా దర్యాప్తు సంస్థల ద్వారా దాన్ని పరిష్కరించుకుంది. ఇప్పుడు అలా కాదు, ఎవరికి ఎలా చెప్పాలో అలానే ఆన్సర్ ఇస్తోంది. ఇజ్రాయిల్ మార్క్ ట్రీట్మెంట్తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఉగ్రవాదం అంటే యుద్ధమే. ఉగ్రవాది ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా వెంటాడుతాం, వేటాడుతాం.
ఇది ప్రపంచానికి భారత్ పంపిస్తున్న సందేశం. ఉగ్రదాడి జరిగితే చర్చలు, సహకారం కోసం సమావేశాలు ఉండవు. ఎయిమ్ చేసి ట్రిగ్గర్ నొక్కడమే. పక్కా ఇజ్రాయెల్ ఫార్ములాలు ఫాలో అయ్యేందుకు భారత్ ఫిక్స్ అయింది. మరి ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ అసలేం చేయబోతోంది? ఒకప్పుడు ఉగ్రవాదం విషయంలో భారత్ దౌత్య విధానాన్ని ఫాలో అయ్యేది. వాళ్లే తప్పు చేశారని ప్రూవ్ చేసిన ఉగ్రవాదులను మేపుతూ రక్షించే పాక్ వాళ్లను అప్పగించేది కాదు. మసూద్ అజార్తో పాటు హఫీజ్ సయీద్కు భారత్లో జరిగిన అతిపెద్ద దాడుల్లో హస్తం ఉందని తేలినా వారికి పాక్లో సురక్షితమైన భద్రత కల్పించారు. లష్కరే-తోయిబా హెడ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి శిక్ష విధించినప్పుడు కూడా అతన్ని అప్పగించకపోగా పాక్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఇకపై అలా చెల్లదు. ఉగ్రవాదాన్ని యుద్ధ చర్యగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సీన్ మొత్తం మారిపోనుంది. ఖచ్చితమైన దాడులతో పాటు పూర్తి బలంతో ఉగ్రవాదంపై భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇజ్రాయెల్ తరహా ఫార్ములా ఇదే. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులతో సహనం, దౌత్య విధానం లాంటి మెతక వైఖరిని ఆపరేషన్ సింధూర్తో భారత్ చెరిపేసింది. ఇజ్రాయెల్ తరహాలో గట్టిగా, మరింత ఉత్సాహంతో ప్రతీకారం తీర్చుకునేలా ఇకపై భారత్ చర్యలు ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పాక్తో పాటు ప్రపంచానికే భారత్ కొత్త సందేశం ఇచ్చినట్లవుతోంది. ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినప్పుడు ముందుగా దాడికి దిగుతాయి. ఉగ్రవాద దాడి జరిగితే ఖచ్చితమైన దాడులు లక్ష్యం ద్వారా ఎవరినైనా లేపేస్తాయి. ఇకపై భారత్ వైఖరి కూడా అలానే ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 50 ఏళ్లుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. మన దేశంలో ఉగ్రవాదానికి రహస్యంగా, బహిరంగంగా మద్దతిస్తూ భారత్ ఓపికను టెస్ట్ చేస్తోంది. ఇకపై ఇలాంటివి ఉండవు. ఇజ్రాయెల్ మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దాడులు చేయడం కాదు, బెదిరించడం చేసినా యుద్ధమే.